హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్ ఓల్డ్ సిటీ, ఎస్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పాత బస్తీ. ఈ నియోజకవర్గం మొత్తం పాత బస్తీ పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు పాత బస్తీ హీట్ ఎక్కింది, బాగా వేడెక్కింది. రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల వాగ్దానాలు, పోటాపోటీ వాగ్బాణాలు. మొత్తానికి పాత బస్తీ అనూహ్యమైన రీతిలో హీట్ ఎక్కింది. ఎస్, మజ్లిస్ పార్టీ ప్రచారం, అటు బీజేపీ ప్రచారం, రెండు పార్టీల ప్రచారంతో ఇప్పుడు పాత బస్తీ అట్టుడిపోతోంది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత సవాల్కు ఓవైసీ కూడా అంతే స్ట్రాంగ్గా, అంతే సీరియస్గా ఎన్నికల గోదాలోకి దిగారు. రెండు వైపుల నుంచి ప్రచారాస్త్రాలు సంధిస్తున్నారు, విమర్శలు సంధిస్తున్నారు, విమర్శనాస్త్రాలు కొనసాగిస్తున్నారు. దీంతో పాత బస్తీలో ఇప్పుడు ప్రకంపనలు చెలరేగుతున్నాయి. పాత బస్తీ బాగా వేడెక్కిపోయింది. మరీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన విరించి హాస్పిటల్స్ చైర్మన్ మాధవీలత డైరెక్ట్గా ఓవైసీనే టార్గెట్ చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ రాజకీయ విధానాల విమర్శిస్తూనే ఆమె ఓవైసీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ప్రతి చోట, ప్రతి సభలోనూ, పాదయాత్రలోనూ, ఇంటింటి ప్రచారంలోనూ ఆమె ఓవైసీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఓవైసీ విధానాల పట్ల, ఓవైసీ హిందూ వ్యతిరేక విధానాల పట్ల ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో పాత బస్తీలో హిందూ ఓట్ల ఏకీకరణ, ఎస్, ఈ విషయంలో మాధవీలత కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఆమె హిందూ ఓటర్లను జాగృతం చేసే పనిలో భాగంగా ఓవైసీని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు పాత బస్తీ ప్రచారంలో అనూహ్యమైన స్పందన లభిస్తుంది. జనాలు ఆమెకు నీరాజనాలు పడుతున్నారు. ఆమె ఏ బస్తీలోకి వెళ్ళినా ఆమెను జనం ఆదరిస్తున్నారు. గొప్పగా ఆమెతో కలిసి సెల్ఫీలు దిగుతూ, ఆమెతో ఫోటోలు దిగుతూ చాలా బాగా ఆమెతో ఎంజాయ్ చేస్తున్నారు. మా ఓటు మీకేలంటూ ఆమెకు భరోసా ఇస్తున్నారు. అయితే ఇదంతా హిందూ బస్తీల్లోనే జరుగుతుంది. ముస్లిం బస్తీల్లో పెద్దగా దీని రియాక్షన్ కనబడడం లేదు. ఎందుకంటే ఆమె హిందుత్వ ఆధారంగానే ప్రచారం కొనసాగిస్తూ తన బలాన్ని అంతకంతకు పెంచుకుంటున్నారు. మరోవైపు మజ్లిస్ పార్టీ సర్వాధినేత సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయన సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు. గతంలో ఎన్నడూ చేయలేని విధంగా ఆయన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. మామూలుగా అయితే ఏ ఎన్నికలు వచ్చినా, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా ఆయనే ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తారు. కానీ ఇప్పుడు స్వయంగా ఆయన తనకు సంబంధించిన ప్రచారాన్ని ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మజ్లిస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక తెలుగు పాటను కూడా విడుదల చేశారు. ఈ తెలుగు పాట ఇప్పుడు హిందూ ఓటర్లలో చొచ్చుకుపోయేలా మజ్లిస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అంటే బీజేపీ నుంచి పోటీ, తీవ్ర ప్రతిఘటన ఉందని ఓవైసీ గ్రహించినట్టే ఉన్నారు. ఈ కారణంగా ఆయన ముస్లిమేతర ఓట్లపై కూడా దృష్టి సారించారు. ఈ ఎన్నికల ప్రచార సరళిలో మైనస్ పాయింట్, ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే మజ్లిస్ పార్టీకి ఉన్న కలిసి వచ్చే అంశాలు ఏమిటంటే, ముందుగా ఎంబీటీ గురించి చెప్పుకోవాలి. ఎంబీటీ ఈసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎంబీటీ పోటీ నుంచి విరమించుకుంది. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో యాహత్పుర వంటి ప్రాంతాల్లో చూసాం, ఎంబీటీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే ఇది మజ్లిస్ పార్టీకి పెద్ద ఝలక్. ఎంబీటీ కారణంగా ఎక్కడ ముస్లిం ఓట్లు చీలుతాయో, బీజేపీ ఓట్లు ఏకీకృతమైతే ముస్లిం ఓట్లలో చీలిక వస్తే ఏదో ఒక ప్రమాదం జరగవచ్చని మజ్లిస్ పార్టీ భయపడింది. కానీ ఎంబీటీ నేతలు తాము పోటీలోకి లేమని, పోటీ చేయబోట్లేదని స్పష్టంగా ప్రకటించారు. ఇది మజ్లిస్ పార్టీకి బాగా ఊరటనిచ్చే విషయమే. అసదుద్దీన్ ఓవైసీకి కలిసి వచ్చే మరో అంశం ఏమిటంటే, ముస్లిం ఓట్లలో ఇప్పుడు ఏకీకరణ కనిపిస్తుంది. సహజంగా చాలామంది ముస్లింలు ఎంబీటీ వైపు పోతారు. కొంతమంది ముస్లింలు కాంగ్రెస్ వైపు, బీఆర్ఎస్ వైపు వెళ్తుంటారు. కానీ మాధవీలత ప్రచారం కారణంగా, మాధవీలత చేస్తున్న కొన్ని చర్యల కారణంగా ఇప్పుడు ముస్లిం ఓటర్లలో కూడా ఆలోచన బయలుదేరింది. అంటే ఇది మజ్లిస్ పార్టీకి అనుకూలంగా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే మాధవీలత హిందుత్వ ఆధారంగానే ముస్లింలను కించపరుస్తూ కొన్నిసార్లు చేసిన విన్యాసాలు సహజంగా ముస్లిం ఓటర్లలో వ్యతిరేకతను తీసుకొచ్చాయి. దీన్నే ప్లస్ పాయింట్గా తీసుకున్న మజ్లిస్ పార్టీ నేతలు బీజేపీ అధికారంలోకి వస్తే తమ మతపరమైన కట్టడాలకు రక్షణ ఉండదు, ముస్లింలకు స్వేచ్ఛ ఉండదంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో సామాన్య ముస్లింలు
ఓవైసీని గట్టిగా వ్యతిరేకించే కొంతమంది సెక్యులర్ ముస్లింలు, సంపన్నులైన చదువుకున్న ముస్లింలు ఇప్పుడు వీరంతా విధిగా మజ్లిస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. మజ్లిస్కే ఓటేసే అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఇక మాధవీలత ప్రచార సరళిని చూస్తే ఆమె సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియా వారియర్స్ ఆమెను భుజానెత్తి ఆమెకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. బస్తీలలో తిరిగే ప్రచారం కన్నా ఆమెకు సోషల్ మీడియాలో బాగా ప్రచారం లభిస్తుంది. ఈ ప్రచారం ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే చెప్పలేం, కానీ కొంత సానుకూలత మాత్రం ఉండొచ్చు. కానీ బీజేపీ నేతలు ఈ ప్రచారాన్ని బాగా నమ్ముకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా గెలుస్తామని వారు అంచనాలో ఉన్నారు. మరోవైపు మాధవీలత జనాల్లో బాగా తిరుగుతున్నారు. హిందూ ఓట్లను ఏకీకృతం చేసే పనిలో ఆమె బిజీగా ఉన్నారు. ఆమె ప్రసంగాలు, ప్రచార కార్యక్రమాలు అదే విధంగా కొనసాగుతున్నాయి. అక్కడక్కడ ముస్లిం ఓట్లను పలకరించిన ఆమె ప్రధానంగా హిందూ ఓట్లని నమ్ముకొని ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆమెకు ఎంతవరకు ప్లస్ అవుతుందో, ఎంతవరకు మైనస్ అవుతుందో, కానీ మజ్లిస్ నేతలు మాత్రం మాధవీలతను సోషల్ మీడియా టైగర్గా అభివర్ణిస్తున్నారు. మరి హైదరాబాద్ ఎంపీ సీట్లో ఏం జరుగుతుంది? సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా? మరోసారి జైత్యాత్ర కొనసాగిస్తూ ముస్లింలలోనూ బలహీన వర్గాల్లోనూ తిరుగులేని నాయకుడిగా ఆయన నిలబడతారా? లేక సడన్గా రాజకీయాలకు వచ్చిన విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవీలత అసదుద్దీన్ ఓవైసీ కోటను బద్దలు కొడతారా? ఇప్పుడు పాత బస్తీలో ఇదే ప్రధాన చర్చనీయాంశం. ఎలాగైనా గెలుపు సాధించాలంటూ అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటికి తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే హిందూ ఓట్లను ఏకీకృతం చేసి ఓవైసీని దెబ్బ కొట్టాలని మాధవీలత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గెలుపు ఎవరిది, ఎవరు ఓడిపోతారు? కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ వీరులెవరో చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది.